ఈరోజు సంఘ సంస్కర్త ఉద్యమకారుడైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి కార్యక్రమాన్ని దళిత భోజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా మాచిల నియోజకవర్గం మాచిల పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం వద్ద నిర్వహించడం జరిగింది. మొదటిగా ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిస్తూ దోహాలు తెలియజేయడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి మహారాష్ట్రలో జన్మించి అంచెలంచెలుగా ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని, అస్పృశ్యతను, కుల నిర్మూలన కోసం పోరాటం చేసినటువంటి ఉద్యమకారుడు. అలాగే ఈ భారతదేశంలో సామాజిక సమానత్వం కోసం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, వారి విద్యాభివృద్ధి కోసం మరి ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుడు, మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. కాబట్టి ఈ యొక్క సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ముందుకు తీసుకువెళ్లాలని, ప్రతి ఒక్కరు కూడా పూలే గారిని ఆదర్శంగా తీసుకొని సమసమాజ స్థాపనకు కృషి చేయాలని ఈ సందర్భంగానే తెలియజేసుకుంటూ, ఈ సమాజానికి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఉద్యమకారుడిగా, సంఘ సంస్కర్తగా అందించినటువంటి సేవలు ఎప్పుడు కూడా మర్చిపోలేమని ఈ సందర్భంగానే తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడికి విగ్రహానికి ఘనంగా పూలమాలలతో సత్కరించడం జరిగింది. మరి ఇటువంటి మహనీయులు ఉండబట్టే మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఆయన యొక్క గుర్తించి ప్రతి ఒక్కరు కూడా మరి విద్య ద్వారా అంటరానితనాన్ని మరి నిర్మించడానికి స్వయాన వాళ్ళ మహాత్మా జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారిని ప్రోత్సాహంతో మరి చదువు వల్ల ఏదైనా అరికట్టవచ్చని వారిని స్వయాన కృషి చేస్తూ ముందుకు తీసుకొని వచ్చారు. మరి ఈరోజు ఎంతోమంది మహిళలు చదువు పట్ల అనేక వర్గాలలో ముందుంటున్నారంటే మరి ఇటువంటి మహనీయుల వల్ల మరి ఆయన విగ్రహానికి పూలమాలలు వేయటం మా అదృష్టంగా భావిస్తూ తీసుకుంటున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా ఆయనకి పూలమాలలు వేసి జగజ్జీవన చర్మకార సంక్షేమ సంఘం మరియు దళిత ప్రజా సంఘాల తరఫున ఆయనకి ఘనంగా పూలమాలలు వేసి సత్కరించడం జరిగింది. మహనీయుల ఆశయాలు కొనసాగించినప్పుడే వెనకబడిన వర్గాలు అభివృద్ధి చెందుతాయని, కానీ వాళ్ళు సాధించిన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు మాత్రమే ఈ వెనకబడిన వర్గాలలో అభివృద్ధి సాధ్యపడుతుందని ఇంకొకసారి సాటి చెప్పడం జరిగింది. ఈ రకంగా బహుజన సంఘాలన్నీ కలిసి కూడా మహనీయుల ఆశయాలు కొనసాగిస్తూ వీళ్ళ మనుగడకి, అభివృద్ధికి తోడ్పడవలసిందిగా నేను కోరుకుంటున్నాను.